వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం, శైవ క్షేత్రమైనటువంటి శ్రీశైలంలో జరుగుతున్నటువంటి దాని ఏమనాలో కూడా తెలియట్లేదు. తొక్కిసలాట, లేదంటే అధిక రద్దీనా, లేదంటే ప్రభుత్వ వైఫల్యమా, మొత్తానికి భక్తులకి అసౌకర్యం అయితే చాలా కలిగింది. ఎవరైతే జ్యోతిర్ముడి శివస్వాములు ఉన్నారో వారికి 4 రోజుల పాటు సర్వదర్శనం కల్పిస్తాము అని చెప్పాను. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సర్వదర్శనంలో తీవ్రమైనటువంటి జాప్యం కలగడంతో శివస్వాములు సహనం కోల్పోయి ఆందోళనకు దిగారు. బ్యారికేడ్లు, గేట్లు ధ్వంసం చేసి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దాంతో గందరగోళం ఏర్పడింది. 11 గంటల సమయంలో గంటల తరబడి క్యూ లైన్లో వేచి చూస్తున్న భక్తులు సోమవారం ఉదయం ఆగ్రహానికి గురయ్యారు. చంద్రావతి కళ్యాణ మండపం దగ్గర ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు, కంచెలను తొలగించి గుంపులుగా ఆలయం వైపు దూసుకెళ్లారు. ఆలయకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గేట్లకున్న తాళాలు కూడా పగలగొట్టారు. ఈ క్రమంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆలయ అధికారులు, సిబ్బంది మీద శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రత పెంచడం ఎంత చేశారు అంత అయ్యింది. దాదాపు ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి అనేది ఒక పాయింట్. అయితే తప్పెవరిది? మహాశివరాత్రి వస్తోంది, వచ్చే ఆదివారమే అందరికీ పర్వదినం. జ్యోతిర్ముడి శివస్వాములు ఎవరైతే ఉన్నారో పవిత్ర దీక్షను ఆచరించి దీక్ష విరమణ కోసం ఆలయానికి వస్తారు. సరే, వాళ్ళకి 4 రోజుల పాటు సర్వదర్శనం ఉచితంగా అందిస్తామని చెప్పి ఆలయ ఈవో ప్రకటన చేశారు. ఫైన్, బాగానే ఉంది. ఎంతమంది వస్తారు ఏంటి అనేటువంటి ఒక అంచనా లేదా? అండ్ డెఫినెట్గా ఇక్కడ ఎవరిని తప్పట్టాలి ఏంటంటే ఆలయ ఈవోని మాత్రమే కాదు, ఆలయ సిబ్బందిని మాత్రమే కాదు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తప్పుపట్టి తీరాల్సిందే, ఖచ్చితంగా తీరాల్సిందే. దీంట్లో వేరే ఇంకొక మాటకి తావనేది లేదు. బికాజ్ ఇది కొత్త ఏం కాదు. నిర్వహణ లోపం అనేటువంటిది కొట్టొచ్చినట్టుగా ఈ 2 ఏళ్ల పరిపాలనలో కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు తిరుమలలో చూసాం తొక్కిసలాట, విజయవాడలో తొక్కిసలాట చూసాం, సింహాచలంలో తొక్కిసలాట చూసాం. భక్తులు తండోపతండాలుగా రావడం, ఆ టైంకి జరగరాని ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకోవాలి? ప్రభుత్వం కూడా ఎంతమంది వస్తున్నారు, ఎంతమందికి దర్శనాలు అనేటువంటిది కనీసం ఆలోచన అన్న చేయరా? పుణ్యక్షేత్రాలు అన్నీ ఒకటేనా, లేదంటే దానికి ప్రత్యేకంగా ఏమైనా ఒక ఎజెండా అనేది అమలు చేస్తున్నారా? దీనికి ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా? ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది వస్తున్నారు అనేది చూసి టోకెన్ సిస్టమ్ ఏదో ఒకటి పెట్టి, అయ్యా ఈరోజుకి ఆ దర్శనం ఈరోజు ఇంతమందికి అవుతుంది దర్శనం, ఈరోజు ఇంతమందికి అవుతుంది, దీక్ష విరమణ అనేటువంటిది ఏదో వచ్చామా చూసామా వెళ్ళిపోయా అనేటువంటిది కాదు కదా. దీని మీద అవాకులు చవాకులు మాట్లాడకూడదు. నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది అన్నప్పుడు మార్చుకోవడానికి ఏం అభ్యంతరం వస్తుంది? ఒకటి అనిపిస్తోంది, ఇది మొత్తం దేనికి జరుగుతోంది అంటే ఒక రకంగా మంచికేనేమో. సమాజంలో ఒక చర్చ వచ్చి ఈ ఆలయాలన్నీ కూడా ప్రభుత్వ అజమాయిషి నుంచి బయటకు వచ్చేస్తే భక్తులే నడిపించుకుంటారు, ఎండోమెంట్ అనేది అసలు ఉండకూడదు అనే దానికి దారితీస్తుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం. అదే జరగాలని కూడా కోరుకుంటున్నాను నేను. ప్రభుత్వ అజమాయిషి ఏ విషయంలో కూడా ఉండడానికి వీల్లేదు. విఐపి సంస్కృతి అనేది కూడా ఉండడానికి వీల్లేదు. ఏ ఆలయం అయినప్పటికీ కూడా సామాన్య భక్తుడే, ఎవరైనా సరే ఆ సర్వాంతర్యం ముందు సామాన్యుడే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రభుత్వం ఇందాక చెప్పినటువంటి ఇన్సిడెంట్స్, తిరుపతిలో కూడా అక్కడ దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు రిలీజ్ చేసే దగ్గర తొక్కేసలాట జరిగి ఏమైందో చూసాం. దానికి ఎవరిని కారణం చేయాలి, ఎవరిని అనాలి? ప్రభుత్వ వ్యవస్థ అలాగే ఉంది, ప్రజలు కూడా కాస్త అలాగే ఉన్నారు, తప్పను నేను. అవును, నాకు చూడాలనుంది, నేను వచ్చాను కరెక్టే, కానీ నా వెనకాల ఎవరున్నారు ఏంటనేది కూడా నేను చూసుకోవాలి తొక్కిసలాట అన్నటువంటి పాయింట్ దగ్గర. సో అది వదిలేస్తే ఇక్కడ సర్వదర్శనం ఉచితంగా ఇస్తామని ప్రకటన వచ్చిన తర్వాత తండోపతండాలుగా వస్తున్నారు అన్నప్పుడు ఎక్కడికక్కడ దానికి సంబంధించి క్లియరెన్స్ అనేది చేయాలిగా. విఐపి దర్శనాల్లో ఏమైనా కూర్చున్నారా? శ్రీశైలంలో విఐపి దర్శనాల్లో కూర్చున్నారా? వెళ్ళి అలా ఈవోనే కాదు, ధర్మకర్తల మండలి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పి తీరాల్సిందే. ఖచ్చితంగా తప్పు ఇక్కడ నిర్వహణ లోపందే తప్ప వచ్చినటువంటి భక్తులది కాదు. ఖచ్చితంగా నిర్వహణ లోపం. సిబ్బంది లేరా? సిబ్బంది లేకపోతే సిబ్బందిని నియమించుకోండి, కాంట్రాక్ట్ సిబ్బందినైనా తీసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి అన్నప్పుడు వచ్చేది మహాశివరాత్రి, తాకిడి ఎక్కువగా ఉంటుంది, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా మా ఇష్టం మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం, తొక్కేసలాటలు జరిగితే మాకేంటనే అధికారగణం అలాగే ఉంది. కనీసం వాళ్ళని చేంజ్ చేద్దాము, ఇక్కడ ప్రక్షాళన చేద్దాం అనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి కనిపించట్లేదు. తప్పు మీద తప్పు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నాళ్ళని చెప్పి ఓపిక పడతారు? ఎన్నాళ్ళని చెప్పి ఈ వార్తలు చదువుతూ కూర్చోవాలి? ఇలా జరిగిందిట అని చెప్పి సొల్యూషన్ అవసరం లేదా? ఇక రెండోది పోలీసులు. ఎవరైతే అక్కడ క్యూ లైన్లు ఇవన్నీ కూడా పర్యవేక్షించడానికి ఉన్నటువంటి భద్రతకు వచ్చినటువంటి పోలీసులు, ఎవడిచ్చాడండి మీకు హక్కు?
లాఠీలు ఎవరి మీద ఝుళిపిస్తున్నారు మీరు? శివస్వాముల మీద. దర్శనం కోసం వచ్చారు, దర్శనం జాప్యం అవుతోంది, ఆలస్యం అవుతోంది, ఇంకా దానికి సమాధానం చెప్పమని అడిగితే బ్యారికేడ్లు పగలగొట్టారు, తాళాలు పగలగొట్టారు, ఆలయంలోకి రావడానికి చూశారు. ఈవోని అడిగి మాట్లాడలేరా ఎందుకు దర్శనాలు జాప్యం అవుతున్నాయని? ఎక్కువ జనం వస్తున్నారు, జనం వస్తే దానికి తగ్గట్టుగా టోకెన్ సిస్టమ్ అనేది ఇవ్వడం తెలీదా? లాఠీలతో కొడతారా? కలెక్టర్ ఇచ్చారా పర్మిషన్? ఎస్పీ ఇచ్చారా? లేదు దేవాదాయ శాఖ మంత్రి ఫోన్ చేసి ఏమన్నా చెప్పారా? లేదు ముఖ్యమంత్రి ఏమన్నా చెప్పారా తీసుకొచ్చి లాఠీ చార్జ్ చేయండి అయ్యా మీరని? ఆలయాల్లో లాఠీ చార్జ్ ఏంటండి పోలీసులు? బుద్ధి జ్ఞానం లేకపోతే. భద్రత కోసం ఉన్నారు, తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇదే ఆలోచిస్తూ ఉంటే లాఠీ చార్జ్ చేయడం ఏంటి? వచ్చేస్తున్నారు, ఆలయంలోకి వచ్చేస్తున్నారని చెప్పాల్సినటువంటి పని లేదా? మైకులు పెట్టి అరవాలని పని లేదా? ఇప్పుడు అయ్యా సంయమనంతో ఉండండి అక్కడ అని చెప్పి ఓ 10 మంది పోలీసులు కాకపోతే 25 మందిని తీసుకెళ్ళండి. లాఠీలు పట్టుకుని వెళ్ళడం ఏంటి గుళ్ళోకి? ఇదేం వైపరీత్యం? ఆలయ ప్రాంగణంలోనే భక్తుల మీద దాడి చేస్తారు అలాగా. ఎస్, డెఫినెట్గా దీన్ని దాడి అనే అనాలి, కట్టుదిట్టం చేయడం కాదు, ఇది దాడి అనే అనాలి. మీదకు వచ్చేస్తున్నారు, ఆవేశం వచ్చేసింది చెప్పాలి, సంయమనంతో చెప్పాలి. సో ఖచ్చితంగా ఇక్కడ తప్పు ఎవరిది అన్న దగ్గర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆలయ నిర్వహణ అనేది చాలా నాసిరకంగా ఉంది. ప్రకటన చేయగానే సరిపోదు, పర్వదినం రోజున ప్రకటన చేయగానే సరిపోదు, దానికి తగ్గట్టుగా ఆచరణ ఉందా లేదా చూసుకోవాలి. అది చేయనంత వరకు ఎవరిని తప్పడతాం? పబ్లిక్ని తప్పడతారా? భక్తులను తప్పడతారా? వచ్చేస్తున్నారు, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అని అడుగుతారా? అసలు అది చెప్పడానికి మీకే ఉంది హక్కు. ఎంతమంది రావాలి, ఎప్పుడు రావాలి, ఎలా రావాలని చెప్పడానికి మీకే ఉంది హక్కు. ఎంతమంది వస్తున్నారని తెలుసుకుని దానికి తగ్గట్టుగా నిర్వహణ చేయండి. తీసుకున్నారుగా హుండీ డబ్బులు, ఆలయ మాన్యాలన్నీ కూడా ప్రభుత్వ అజమాయిషీల్లోనే ఉన్నాయిగా, చేయడానికి ఏం రోగం? ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎవరేమనుకున్నప్పటికీ కూడా, అనుకున్నా కూడా నిర్మోహమాటంగా చెప్తున్నానండి, కూటమి ప్రభుత్వ వైఫల్యమే ఇది. నిర్వహణ సరిగ్గా లేదు. అధికారులు మీ మాట వినట్లేదు అంటే ముఖ్యమంత్రి గారు కానీ దేవాదాయ శాఖ మంత్రి గారు కానీ సీరియస్ యాక్షన్ తీసుకొని సమర్థులైనటువంటి అధికారులను నియమించాలి. దానికి తగ్గట్టు యంత్రాంగాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి. ఆ రెండు మేము చెయ్యం, ఉన్న వాళ్ళతో ఏదో కానిస్తాం, అయిపోయిందిలే అనుకుంటే ఉపేక్షించేది లేదు. సో ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతోంది. భక్తుల ఆహాకారాలు అయితే వినిపిస్తున్నాయి, వాళ్ళ ఆగ్రహం అయితే కనిపిస్తోంది చాలా స్పష్టంగా. శివస్వాముల ఆవేదన వినిపిస్తోంది ముఖ్యంగా. దానికి సమాధానం ఎవరు చెప్తారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.